హలో, గుడ్ మార్నింగ్. స్టవ్ వెలిగించి ముందు ప్యాన్ తీసుకోండి, అందులో నీళ్ళు పోయండి, ఉప్పు వేసి నూనె వేసి మరిగాక అందులో కొంచెం పచ్చిమిరపకాయలు సన్నంగా తరిగి, చిల్లీ ఫ్లేక్స్ అయినా వాడుకోవచ్చు, అది లేదని నేను పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసాను. తర్వాత జీలకర్ర, ఇవి బాగా మరగాలి. అన్నీ మరుగుతున్నప్పుడు తర్వాత బొంబాయి రవ్వ వేసి ఉప్మాలా కలిపేయండి. సరేనా? మరుగుతుంది. ఇలా బ్యాటర్ నూనె వేసి మంచిగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత వడ షేప్లో చేసి పెట్టేసుకుంటా నేను. తర్వాత ఇంకో ప్యాన్లో నూనె వేసి ఈ వడలు అందులో వేసి గుణం వేసుకోవాలి. సో బొంబాయి రవ్వ వడలు రెడీ. ఇది కొబ్బరి పచ్చితో కానీ పన్నీర్ చట్నీతో కానీ దేనికి తిన్నా బాగుంటుంది. ఇది స్నాక్ ఐటమ్. మినిమం ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా చేసుకోవాలి. ఇన్స్టెంట్ స్నాక్ అన్నమాట. అయిపోయాక మళ్ళీ తీసి చూడండి. గుమగుమలాడే వడలు. ఇది కొబ్బరి పచ్చడితో కానీ ఏ పచ్చడితో చేస్తున్నా బాగుంటుంది. సో ఇన్స్టెంట్గా ఏదైనా సరే కలుపుకోవచ్చు, చాలా చూపెడుతున్నారు యూట్యూబ్లో. కానీ నేను మటుకు బొంబాయి రవ్వ, వాటర్, సాల్ట్, ఇంత నూనె, జీరాను, గ్రీన్ చిల్లీస్ వాడే, అంతే. ఇది కాంబినేషన్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకో. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, విజీ రెయిన్బో ఛానల్. మినపప్పుతో వడలు వేసుకుంటాం. మినపప్పు నానబెట్టాలి, తర్వాత ఏంటి ఏం కాస్త అల్లం ముద్దలు, పచ్చిమిర్చి, ఉప్పు అని వేసి తిప్పి తర్వాత. కానీ ఇదైతే ఇన్స్టెంట్, అప్పటికప్పుడు కలిపేసుకుని మనం ఇలా ఈవినింగ్ స్నాక్, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక లేకపోతే హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఇలా వడలు జస్ట్ 15 minutesలో చేసి స్నాక్ వాళ్ళకి పెట్టచ్చు. సో రియల్లీ వెరీ బ్యూటిఫుల్ స్నాక్ using బొంబాయి రవ్వ ఆర్ సుజీ. ఓకే, ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. సరేనా? మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి జస్ట్ ఎలా ఉందో చెప్పండి. చాలా రకాలు చేయొచ్చు, కానీ ఇన్స్టెంట్ ఉన్న ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కచక్క అప్పటికప్పుడు చేసి పిల్లలకి చక్క ఈవినింగ్ స్నాక్ ఐటెంలో పెట్టవచ్చు. నేను ఇంకా ఏం పచ్చడి ఏం చేయలేదు, చేయాలి తర్వాత. ఓకేనా? బాయ్.